సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. హస్తిన పర్యటనలో హాఫ్ సెంచరీ పూర్తి చేయబోతున్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ సార్లు దేశ రాజధానికి వెళ్లిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించబోతున్నారు. తెలంగాణ హక్కుల కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని రేవంత్ ప్రగల్భాలు పలికారు. కానీ ఈ టూర్లలో అధికారిక కార్యక్రమాల కోసం వెళ్లింది చాలా తక్కువ. ఎక్కువ సార్లు సీఎం సీటు మేనేజ్మెంట్ కోసం కాంగ్రెస్ హైకమాండ్ను ప్రసన్నం చేసుకునేందుకే హస్తిన బాట పట్టారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 4న మరోసారి ఢిల్లీ టూర్కు వెళ్తున్నారు. దీంతో 20 నెలల్లోనే హస్తిన పర్యటనలో హాఫ్ సెంచరీ సాధించబోతున్నారు. ఇలా అతి తక్కువ సమయంలో ఎక్కువసార్లు హస్తినలో పర్యటించిన కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు. జాతీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిగా అటు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవడం కామన్. కానీ రేవంత్ రెడ్డి మాత్రం గతంలో ఎవరూ చేయని విధంగా దేశ రాజధాని చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీనిపై విమర్శలు రావడంతో తెలంగాణకు నిధులు సాధించడానికి ఎన్నిసార్లైనా హస్తినకు వెళ్తానని గప్పాలు కొట్టారు. వాస్తవానికి సీఎం రేవంత్ ఇప్పటి వరకు 50 సార్లు ఢిల్లీకి వెళ్లగా ఇందులో ప్రధాని సహా కేంద్ర మంత్రుల్ని కలిసింది 17 సార్లు మాత్రమే. తెలంగాణకు ఏమైనా సాధించారా అంటే అది శూన్యమే. మిగతా 33 సార్లు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు, అధిష్టానం పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకే దేశ రాజధానికి వెళ్లారని సొంత పార్టీ వర్గాలే సెటైర్లు వేస్తున్నాయి. దేశంలో కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అందులో బలమైన రాష్ట్రాలుగా తెలంగాణ, కర్ణాటక ఉండగా చిన్న రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్లోనూ ఆ పార్టీ పవర్లో ఉంది. అయితే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మాత్రం అతి ముఖ్యమైన కార్యక్రమం అయితే తప్ప ఢిల్లీ పర్యటనలకు పెద్దగా వెళ్లింది లేదని టాక్. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి చిన్న అంశానికి హస్తినకు వెళ్లాల్సిందే. దీంతో ఈ పర్యటనల వెనుక అసలు మతలబు కుర్చీ కాపాడుకోవడం కోసమే అన్న చర్చ నడుస్తోంది. రేవంత్ 20 నెలల పాలనపై కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానానికి వరుస ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో సీటుకు ఎసరు రాకుండా హైకమాండ్ను మేనేజ్ చేసుకోవడం కోసం ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ బాట పడుతున్నారట. తరచుగా దేశ రాజధానికి వెళ్లడంతో పాటు 2-3 రోజులు అక్కడే ఉంటున్న సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. కాగా మొదట్లో స్పెషల్ ఫ్లైట్లో ఢిల్లీ టూర్కు వెళ్లిన రేవంత్ ప్రజాధనం వృధా చేస్తున్నారన్న విమర్శలతో ఇప్పుడు రెగ్యులర్ ఫ్లైట్లలో ప్రయాణిస్తున్నారట. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆయన సొంత పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. మరి ఈసారైనా రాష్ట్రానికి ఏమైనా సాధిస్తారా లేదా షరా మామూలుగానే టూర్ ముగిస్తాడో చూడాలి.